తెలుగు సాహిత్య విస్తరికి స్వాగతం. షడ్రసోపేతమైన తెలుగు సాహిత్య విస్తరిలో ఇవాల్టి కథాంశం ఆధ్యాత్మికం. ఈ ఆధ్యాత్మికంలో రథసప్తమి గురించిన విశేషాలను, అలాగే పండుగ జరుపుకోవలసిన విధానాన్ని గురించి ఇప్పుడు మనం చూద్దాం. మాఘమాసంలో శుక్లపక్షం సప్తమి తిథి రోజున రథసప్తమి పండుగను జరుపుకుంటారు. అచల సప్తమి లేదా రథసప్తమికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. దీన్ని రథ ఆరోగ్య సప్తమి అని కూడా అంటారు. పురాణాల ప్రకారం కశ్యప మహర్షి, అదితి దేవి దంపతులకు సూర్యదేవుడు జన్మించాడు. ఆయన పుట్టినరోజే రథసప్తమి. ఈ పవిత్రమైన రోజున పవిత్రమైన నదీ స్నానానికి ఎంతో విశిష్టత ఉంది. ఈ రోజున తలపై 7 జిల్లేడు ఆకులను ఉంచుకుని నీటితో తలస్నానం చేస్తే 7 జన్మల పాపాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. ఒకవేళ జిల్లేడు ఆకులు లభించకపోతే చిక్కుడాకులైనా కూడా తల మీద ఉంచుకుని తలస్నానం చేయవచ్చు. ఆదిత్యుని ఆరాధిస్తే తేజస్సు, ఐశ్వర్యం, ఆరోగ్యం సమృద్ధిగా లభిస్తాయి. సూర్యుని రథానికి పూంచిన 7 గుర్రాలు 7 వారాలకు సంకేతం. ఈ 7 గుర్రాలను వేద ఛందస్సులు అని అంటారు. గాయత్రి, త్రిష్ణు, జగతి, అనుష్టుప్, పంక్తి, బృహతి, ఉష్ణిక్ అనే 7 గుర్రాల రథం పైన బాణుడు స్వారీ చేస్తాడు. మేషం నుంచి మీనం వరకు ఉన్న 12 రాసుల్లో ప్రయాణిస్తాడు. ఈ 12 రాసులను పూర్తి చేయడానికి సూర్యునికి ఏడాది సమయం పడుతుంది. విశ్వంలో ఈ మనకు కనిపించే సూర్యుడు మాత్రమే కాకుండా ఇంకా 11 మంది సూర్యులు ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. కానీ మన భారతీయులు వేదకాలంలోనే ఈ ద్వాదశాదిత్యులను కనుగొన్నారు. వారే మిత్ర, రవి, సూర్య, భగ, పూష, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, సవిత, అర్క, భాస్కరులు. వీరే ద్వాదశ మాసాలకు అధిదేవతలు. సూర్యుడు ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క రాశిలో సంచరిస్తాడు. భ అంటే సూర్యకాంతి, రతి అంటే సూర్యుడు, భారతి అంటే వేదమాత. వేదమాతని ఆరాధించే వాళ్ళే భారతీయులు. సూర్య ద్వాదశ నామాలను రథసప్తమి రోజు జపించటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఆ నామాలు: ఓం మిత్రాయ నమః, ఓం రవయే నమః, ఓం సూర్యాయ నమః, ఓం భానువే నమః, ఓం ఖగాయ నమః, ఓం పూష్ణే నమః, ఓం హిరణ్యగర్భాయ నమః, ఓం మరీచియే నమః, ఓం ఆదిత్యాయ నమః, ఓం సవిత్రే నమః, ఓం అర్కాయ నమః, ఓం భాస్కరాయ నమః అనే నామాలను స్మరించుకోవాలి. అదేవిధంగా సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం తం సూర్యం ప్రణమామ్యహం అన్న శ్లోకాన్నైనా ప్రతి ఉదయమైనా, ఒకవేళ కుదరని పక్షంలో ప్రతి ఆదివారము అయినా మనం స్మరించటమే కాకుండా పిల్లలకు కూడా నేర్పించటం వల్ల వాళ్లకు ఆరోగ్యం చేకూరి శరీరానికి కావలసిన డి విటమిన్ పుష్కలంగా అందుతుంది. అందువల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా విద్యలో పురోగతిని సాధించగలుగుతారు. ముఖ్యంగా రథసప్తమి వేడుకను జరుపుకోవటం వల్ల సూర్యుని యొక్క తేజోవంతమైన కిరణాలు మన శరీరం పైన ప్రసరించటం వల్ల వైరస్ల వంటివి దూరమై మంచి ఆరోగ్యం చేకూరుతుంది అనటంలో ఎటువంటి సందేహము లేదు. అందువల్లనే మన పెద్దలు ప్రతి పండుగను ఆ పండుగలో ఆచరించవలసిన విధి విధానాలు, అలాగే సమర్పించే నైవేద్యం కూడా ప్రజలకు మేలు చేసేవిగా సూచించటం జరిగిందని గమనించవచ్చు. దానివల్ల రేగుపళ్ళు, అలాగే జిల్లేడు ఆకుల్లో సూర్యశక్తి మెండుగా ఉంటుంది. కాబట్టి ఈ జిల్లేడు ఆకులను, రేగుపళ్లను తల మీద, భుజముల మీద ఉంచుకుని స్నానం ఆచరించటం వల్ల మనకు మంచి జ్ఞానం, మేధాశక్తి, అలాగే ఆరోగ్యం కలుగుతుందని పెద్దలు చెప్తారు. ఇదే విధంగా మనము స్నానం చేసుకుని శుచి అయిన తరువాత సూర్యుని యొక్క వెలుతురు పడే చోట చిక్కటి పాలు పొంగించుకుని అందులో ముమ్మార్లు ఇంటిలోని అందరి పేర్లను స్మరించుకుంటూ ఆవు నేతితో తడిపిన బియ్యాన్ని ఉడికించుకుని బెల్లం కలిపి దేవునికి నివేదించటం, అలాగే వీలైతే 7 చిక్కుడుకాయలతో రథం ఆకారంలో తయారు చేసి ఉంచవచ్చు. వీలు కాకపోయినా
మనం ప్రత్యక్ష నారాయణుడిగా కనిపించే సూర్యదేవుని వెలుతురు కిరణాలు పడే చోట మనకు దొరికితే చిక్కుడు ఆకుల్లో ఈ ప్రసాదాన్ని నివేదించుకుని స్వీకరించవచ్చు. ఒకవేళ చిక్కుడు ఆకులు లభించని పక్షంలో మనం మామూలుగా పండుగలలో వాడే అరటి ఆకులోనైనా ఈ ప్రసాదాన్ని మనం నివేదించుకుని స్వీకరించవచ్చు. ఈ విధంగా రథసప్తమి పండుగను అందరూ జరుపుకుని మంచి ఆరోగ్యాన్ని పొందాలని ఆశిస్తూ, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే మీ కామెంట్ల రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో లింక్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా తెలుగు సాహిత్య విస్తరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఆసక్తికరమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.